నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 20 వర్స్ 22, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులైనటువంటి వారికి తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, మానవ జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి నష్టం, నాశనం, అది స్నేహితులను బట్టి, బంధుమిత్రులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, భార్యాభర్తల్లో ఒకరికి మరొకరిని బట్టి, అలానే బిడ్డలను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, ఎవరిని బట్టి అయినా మన జీవితంలో కీడు ఎదురవుతున్నప్పుడు తిరిగి మరలా వారికి ప్రతి కీడు చేయాలి అనేటటువంటి ఆలోచన దేవుని బిడ్డలమైన మనకు అది ఎంత మాత్రం మంచిది కాదు. కారణం ఏంటంటే, మనము ప్రతి కీడు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయాన్ని మన జీవితంలో పోగొట్టుకుంటాం. గనుకనే ఆయన రక్షణ కొరకు మనం కనిపెట్టినప్పుడు నిశ్చయముగా మన ప్రభువారు మనల్ని రక్షిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 23 వర్స్ 14, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14 వచనం రెండవ మాట చదువుకుందాం. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయిన సౌలు పట్ల దావీదు దేవుని సహాయం చేత ఎంతో మేలు జరిగించాడు. అయితే ప్రజలు దావీదు పట్ల చూపినటువంటి మక్కువను బట్టి సౌలు దావీదును అంతమొందించాలి అని అతడు పలుమార్లు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే దావీదు దేవుని యందు విశ్వాసము కలిగి జీవించుచున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కారణం, అనుదినము సౌలు దావీదును వెతికినను దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. నిజమే, రాజు దావీదును పట్టుకొనుట అనేది సులువైనటువంటి పనియే, కానీ దేవుడు అతన్ని అప్పగించలేదు గనుక సౌలు దావీదును పట్టుకోలేకపోయాడు. ప్రభువు అతన్ని రక్షించుచూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు కొరకు మనం కనిపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను మనము పొందగలం అనే విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇట్టి అనుభవాన్ని ఎరిగి ఉన్నటువంటి దావీదు గారు సామ్స్ 31 వర్స్ 24, 31వ కీర్తన 24వ చరణంలో, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్రముగా ఉండుడి అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, అనేక మంది ప్రభువు కొరకు కనిపెట్టడం అనేది కష్టతరమైనటువంటి పనిగా ఎంచుకుంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఆయన కొరకు కనిపెట్టే వారం అయినప్పుడు నిబ్బరముగా ఉంటే ఆశ్చర్యకరమైన దేవుని సహాయాన్ని మనం పొందుతాం. ఈ దీవెనకు నా ప్రియులకు మీరును పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవ సేవకులను వారి పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని దీవించండి. అనాథలను, విధవరాండ్రను, దిక్కులేని వారిని, వృద్ధాప్యమందున్నటువంటి వారిని దర్శించండి. నేటిదన్న దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక, ఆమేన్. నేడు విన్న